మేము క్లాష్ అవుతాము అని టెలివిజన్ స్టార్స్ వచ్చేస్తున్నారు. మొత్తానికి పాటకి బాగా న్యాయం చేశారండి. నేను చూస్తున్నాను మధ్య మధ్యలో. నన్ను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చాలా లవ్ వస్తుంది. అంటే మీరు జోకర్ అని ఇండైరెక్ట్ గా చెప్తుంది ఆవిడ. ఆయన ఫేస్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చాలా అనిపిస్తుంది. ఇక్కడ చెప్పలేదు. అదిగా తను మమ్మల్ని చూస్తుంది. అయిపోయింది ఆ స్టేజ్ ఎప్పుడో మేము లవ్ లో పడి. ఒకసారి చేసిన తప్పు మళ్ళీ ఎవడం చేస్తాడా? అది పెళ్ళండి, మేము అంటుంది ప్రేమ. ఏదైనా ఒకటే. లవ్ లో ఫెయిల్ అయిన వారికి మనం ఇచ్చే సలహాలు ఏమిటి? ఖర్చు తగ్గిందిరా మామా. బాయ్ అని చెప్తే నాకు పిచ్చెక్కేస్తుందండి. అయితే హాయ్ అని చెప్తాను. అంత హాయిగా ఉంది మేడం నిజంగా. హాయ్ అని ఎలా చెప్తారండి? హాయ్ అంటే నాకు నచ్చదు. నాకు నచ్చని పదం ఒక్కటే డిక్షనరీలో హాయ్ అనేది. చెప్పొద్దు. బాయ్ అంటే నాకు చాలా ఇష్టం. నీ బాయ్లో దోసేస్తారా? బాయ్ అన్నట్టు ఇంకోసారి చెప్పు. బాయ్ హాయ్ హాయ్ బాయ్ బాయ్ బాయ్. చూడండి, టైం బాగుందిరా బాబు అని ఎప్పుడెప్పుడు అనుకుంటారు. ఎగ్జామ్ లో 1 మార్క్ తో పాస్ అయినప్పుడు. అబ్బా, అవుట్ అవుట్. టప్ క్యాచ్ అవుట్ అండి. టప్ క్యాచ్ అవుట్. ఓకే సార్. టప్ క్యాచ్ అవుట్ అంటే ఫుల్ క్యాచ్ కూడా అవుట్. బౌలింగ్ అంటే తెలుసు కదా? తెలుసు. అంటే చెయ్యి తిప్పాలి ఇట్లా. ఇప్పుడు చూపిస్తాను నేను బౌలింగ్ అంటే ఏంటో. లవ్ లో పడ్డ అబ్బాయి బిహేవియర్ లో వచ్చే మార్పులు ఏమిటి? పిచ్చోడ్లా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అది పెళ్ళైన తర్వాత కదా. మీకులాగా మాకు యాంకరింగ్ రాదు, కానీ నాకులా మీరు డైలాగ్ చెప్తారా? నాకులాగా మీకులాగా ఎవరికి రాదు, కానీ మీకులాగా నాకులాగా మనం ఏదో ఒకటి చేసుకోవచ్చు. పేరు కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. ఫోటో ఇలా ఇవ్వగానే ఆవిడలో ఒక్కొక్క ఇలాగే పాటలు చెప్తూ ఉంటారా? ఏ స్క్వేర్ బి స్క్వేర్.